సో తల్లి పాల గురించి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. సో తల్లి పాల ప్రాముఖ్యత ఎంతవరకు అవసరము, దాని ప్రాముఖ్యత గురించి ఒకసారి వివరించండి. అసలు తల్లి పుట్టిన బేబీకి కొంతమంది మురుగు పాలు అంటారు కదా, అసలు దాని గురించి కూడా తెలియదు. మురుగు పాలు అంటే ఏంటి, వెంటనే వద్దు ఫస్ట్ పాడేయండి అని చెప్పేసి అంటారు. అసలు అలా పారేయవచ్చా, లేదంటే ఆ పాలు పిల్లలకి ఇవ్వచ్చు? పాడేయాలి అనేది చాలా పెద్ద ఫస్ట్ 6 months తల్లిపాలు కాకుండా ఈవెన్ వాటర్ డ్రాప్ కూడా ఇవ్వాల్సిన అవసరం మాత్రమే 6 months వరకు 6 months వరకు ఇవ్వాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బలగం టీవీ. నేను మీ శ్రాంతి. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అమృత హాస్పిటల్ చిల్డ్రన్ డాక్టర్ సురేంద్రబాబు గారు. సో తల్లిపాల గురించి, తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తల్లిపాలు ఒక బేబీకి ఎంత అవసరము, సో తల్లిపాలు చాలా అంటే తక్కువ మందికి అందుతున్నాయి. సో అసలు తల్లిపాల గురించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు కాబట్టి వారిని అడుగుతాం. నమస్తే సార్. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. సో తల్లిపాల గురించి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. సో తల్లిపాల ప్రాముఖ్యత ఎంతవరకు అవసరము, దాని ప్రాముఖ్యత గురించి ఒకసారి వివరించండి. ముందుగా మీకు ధన్యవాదాలు బలగం టీవీ ప్రేక్షకులకి. మీకు ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము ఆగస్ట్ 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో జరుపుకుంటాం. ఎందుకు అంత ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటాము, ఇన్ని దేశాల్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అసలు తల్లిపాలు అమృతంతో సమానం. మన ఆయుర్వేదం చెప్పేది తల్లిపాలు అమృతంతో సమానం. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్. అంటే ఒక సుస్థిరమైన జీవితం యొక్క పునాదికి తల్లిపాలకు మద్దతు ఇద్దాం. అండ్ ఇప్పటి వరకు తీసుకున్న కార్యక్రమాలు ఏవైతే మనకి మంచిగా ఫలితాలు ఇచ్చాయో వాటిని కొనసాగిద్దాం అనేది ఈ సంవత్సరం థీమ్. అది చాలా ఇంపార్టెంట్. సింపుల్ మాటలు చెప్పాలంటే తల్లిపాలు తల్లికి మేలు చేస్తాయి, బిడ్డకి మేలు చేస్తాయి. సుమారుగా ఒక పిల్లల డాక్టర్గా స్టాటిస్టిక్స్ ప్రకారం పోతే ప్రతి సంవత్సరము సుమారుగా ఒక 20,000 బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి తల్లిపాలు. అండర్ 5 మోర్టాలిటీ, 5 సంవత్సరాల లోపల పిల్లల మరణాలలో 8,20,000 మంది పిల్లలు కేవలం తల్లిపాలు మాత్రం ఇవ్వడం ద్వారా 8,20,000 మరణాలని మనం ప్రతి సంవత్సరం తగ్గించగలుగుతాం. సో తల్లిపాలలో ఉండే పోషక పదార్థాలు కానీ ఇమ్యూనిటీని పెంచే విషయాలు కానీ మనం వెలకట్టలేము అసలు. సో అందుకని ప్రతి బిడ్డకి తల్లిపాలు అందాలి. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని అందరికి తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు చేస్తుంది. ఓకే సార్. అలాగే పుట్టిన బేబీకి కొంతమంది మురుగు పాలు అంటారు కదా, చాలా తక్కువ మందికి ఇస్తున్నారు. అసలు దాని గురించి కూడా తెలీదు. మురుగు పాలు అంటే ఏంటి, వెంటనే వద్దు ఫస్ట్ పాడేయండి అని చెప్పేసి అంటారు. అసలు అలా పారేయవచ్చా, లేదంటే ఆ పాలు పిల్లలకి ఇవ్వచ్చా? ఇది అపోహ. ఇది మురుపాలు కొలెస్ట్రాల్ అంటాం, దాన్ని ఈ పడేయాలి అనేది చాలా పెద్ద అపోహ. అది చాలా ఎట్లా అంటే ఎక్కువ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఫస్ట్ వ్యాక్సిన్ లాంటిది. తల్లిపాలు ఫస్ట్ టీకా. మన వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు కాదు, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో మనకున్న అపోహలు ఏంటంటే ఫస్ట్ బేబీ డెలివరీ అయిన వెంటనే పాలు వస్తాయా, రావా, పాలు రావు కదా అనేది చాలా మందికి పాపులర్ గా అందరూ చెప్పే విషయం. కానీ అలా ఏం కాదు. తల్లిపాలు ఉత్పత్తి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అవుతుంది. సో బేబీ డెలివరీ అయిన వెంటనే పాలు ఉంటాయి, పాలు ఇవ్వాలి. మొదటి పాలు అనేది కొలెస్ట్రాల్, ముర్రుపాలు, అందులో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎక్కువ ఉంటాయి. అది మొదటి టీకా లాంటిది. 1 చుక్క 2 చుక్కల్లో కూడా చాలా ఎక్కువ న్యూట్రిషనల్ గా పరంగా, ఇమ్యూనిటీ పరంగా చాలా మేలు చేస్తుంది బిడ్డకి. సో కొలెస్ట్రాల్ పడేయకూడదు, ఖచ్చితంగా ఇవ్వాలి ముర్రుపాలు అనేది. సో అందులో ఎన్ని పోషకాలు ఉంటాయి, అంటే బేబీకి ఏ విధంగా పోషకాలు అందుతాయి అందులోంచి? ఓకే, తల్లిపాలల్లో చాలా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇప్పుడు సెక్రిటరీ ఐజీ అంటారు, లైసోజైమ్ అంటారు, లాక్టోఫెరిన్ అంటారు. చాలా ఇప్పుడు హ్యూమన్ మిల్క్ ఆలిగోసాకరైడ్స్, చాలా పోషక పదార్థాలు ఉంటాయి. వాటర్ ఉంటుంది సుమారుగా 88%. బిడ్డకి కావాల్సిన ప్రోటీను, కాల్షియము, ఐరన్ ప్రతిది కూడా తల్లిపాలల్లో బిడ్డకు కావాల్సినంత సరిపడంత ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ 6 months తల్లిపాలు కాకుండా ఈవెన్ వాటర్ డ్రాప్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు బిడ్డకి. ఓన్లీ పాలు మాత్రమే 6 months వరకు ఇవ్వాలి. సో తర్వాత వేరే ఫుడ్ ఏదైనా బిడ్డకి పెట్టవచ్చు. ఇన్ని రోజులు మనం వీనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే తల్లిపాలు తగ్గిస్తా అదనపు ఆహారం ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు తల్లిపాలు కంటిన్యూ చేస్తూ అదనపు ఆహారం ఇవ్వాలి. దాన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం.
బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి, మంచిది. Okay. బిడ్డకి 2 మంచిది, సంవత్సరాల వరకు తల్లికి ఇవ్వచ్చు. మంచిది. 2 సంవత్సరాల వరకు Okay. అంటే మన ఓపికను బట్టి 5 సంవత్సరాల వరకు కూడా ఇవ్వచ్చు, కానీ Mm. కాకపోతే పెద్దగా లాభం ఏమి ఉండదు 2 ఇయర్స్ తర్వాత. కానీ బేబీకి 2 ఇయర్స్ వరకు తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు మాత్రమే 6 మంత్స్ వరకు ఇవ్వాలి. ఓకే. సో అలాగే డాక్టర్ గారు, తల్లిపాలు తాగిన పిల్లల్లో పిల్లలకు రోగ నిరోధక శక్తి ఏ విధంగా పెరుగుతుంది? అంటే తల్లిపాలులో చాలా పోషక పదార్థాలు ఉంటాయి, అట్లా ఇమ్యూనిటీని పెంచే పదార్థాలు Okay. ఉంటాయి. చాలా వ్యాధుల నుంచి కాపాడబడతారు. ముఖ్యంగా మనకి ప్రధానంగా 5 సంవత్సరాల లోపల పిల్లలు మరణాలు సంభవించేది 2 వ్యాధులతో, ఓకే. డయేరియా, నిమోనియా. ఓకే. డయేరియా నుంచి, నిమోనియా నుంచి, మెయిన్గా చెవి ఇన్ఫెక్షన్స్ నుంచి ఓకే. ఈ పిల్లలు కాపాడబడతారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పేగుల ఆరోగ్యం, గట్ హెల్త్ అంటాం. ఇప్పుడు గట్ హెల్త్ అనేది బ్రెయిన్ హెల్త్ తర్వాత గట్ హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. అవును. అందుకని మనం ఏమంటాం, ఏదైనా గట్ ఫీలింగ్ అంటాం, ఎందుకంటే బ్రెయిన్ కి గట్ కి కనెక్షన్ ఉంటుంది. సో గట్ హెల్త్ అనేది మన ఇమ్యూనిటీని, మన ఆయుష్ని, మన మూడ్ని అన్నిటిని డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు అందుకనే మీరు గమనించి ఉండొచ్చు, ఎప్పుడైనా మనం బాగా టెన్షన్లో ఉన్నప్పుడు స్టమక్ అప్సెట్ అవుతుంది, స్టమక్ అప్సెట్ ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు. ఈ రెండింటి కనెక్షన్ ఉంటుంది. సో ఈ గట్ హెల్త్ని డిటర్మైన్ చేసేది తల్లిపాలు. ఎవరైతే నార్మల్ డెలివరీ అయ్యి తల్లిపాలు తీసుకుంటుంటారో వాళ్ళ పేగుల ఆరోగ్యం బాగుంటుంది. ఓకే. అట్లనే లాంగ్ టర్మ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇట్లా లైఫ్ స్టైల్ డిసీజెస్, వీటిని తల్లిపాలు మాత్రమే తాగిన పిల్లల్లో తక్కువ వస్తాయి. ఓకే. సో మన జీవిత ఆయుష్ దగ్గర నుంచి అన్ని తల్లిపాలే డిసైడ్ చేస్తుంది. అందుకని తల్లిపాలని అమృతం అని చెప్తాం. అసలు తల్లిపాలు ఇచ్చే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఇది తల్లికి మాత్రమే కాదు, సో వాళ్ళకంటే తల్లికైనా బేబీకైనా కూడా ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి? బిడ్డకి ప్రయోజనాలు చెప్పాం కదా, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అసలు తల్లి పాలిచ్చే అవకాశాన్ని వదులుకోవద్దు ఏ తల్లి కూడా. ఇప్పుడున్న మోడర్న్ మహిళలకి ఉన్న అపోహ ఏంటంటే అందం తగ్గిపోతుందని, బ్రెస్ట్ అంటే లూజ్ అవుతుందని. అలాంటిది ఏమి ఉండదు. కొంతమందికి ఇంకో అపోహలు ఉంటాయి, చిన్న సైజు బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి సరిగ్గా పాలు రావని. అలా ఏమి ఉండదు. అంటే ఇది చాలా పర్సనలైజ్డ్ మెకానిజం. అంటే ఆ బిడ్డ ఎవరైతే ఆ తల్లికి వాళ్ళిద్దరి మధ్యలో తల్లిపాలు అనేది చాలా పర్సనల్ రిలేషన్షిప్. ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్రెస్ట్ క్రాలు బేబీని తీసుకెళ్ళి ఛాతీ మీద పెట్టి బ్రెస్ట్ కన్నా సగ్ చేస్తే బేబీ గర్భాశయం ఏదైతే పెద్దగా సైజ్ పెరిగి ఉంటుందో బేబీ బయటకు వచ్చేసిన తర్వాత రక్తస్రావం జరిగి చాలా మంది కాంప్లికేషన్స్ అవుతాయి. సో ఇది రక్తస్రావం కాకుండా గర్భాశయం నార్మల్ సైజుకి రావడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి సహాయం చేస్తుంది. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ యూజువల్గా 10 నుంచి 12 కేజీలు అధికంగా బరువు పెరుగుతుంది. ఈ బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. మీకు చెప్పాను కదా, సంవత్సరానికి 20,000 మంది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. గర్భాశయ క్యాన్సర్ రిస్క్ తక్కువ అవుతుంది. ఇంకోటి అన్నిటికంటే ప్రధానమైంది, ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తుంది పోస్ట్ పార్టం డిప్రెషన్. అంటే తల్లి డెలివరీ అయిన తర్వాత మానసికమైన సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో పోస్ట్ పార్టం డిప్రెషన్ తగ్గిస్తారు. తల్లికి బిడ్డకి మధ్యలో మంచి బాండింగ్ ఉంటుంది. సో ఈ ఇన్ని ప్రయోజనాలు తల్లికి ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రకృతి ఇచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంటర్వెన్షన్ తీసుకుంటే అది మెడిసిన్ కానీ ఏదైనా దానికి ఖర్చు అవుతుంది, కానీ ఇది ప్రకృతి సహజంగా భగవంతుడు ఇచ్చిన వరం. సో తల్లిపాలు ఇచ్చే అవకాశాన్ని తల్లి వదిలిపోద్దు. ప్రతి బిడ్డకి జన్మ హక్కు ఇది తల్లిపాలు తీసుకోవడం. సో ఈ సంస్కృతిని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి. సో అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది తల్లులకు కూడా కొన్ని పాలు రావట్లేదు అని అంటున్నారు. అసలు ఎందుకు రావు? పాలు ఎందుకు రావు? ఖచ్చితంగా బేబీ స్టమక్లో అంటే కడుపులో ఉన్నప్పుడే పాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, అంటే రెడీ అవుతుంటాయి. కానీ కొంతమంది తల్లులు ఏమంటున్నారంటే పాలు రావట్లేదు, పాలు ఇవ్వలేకపోతున్నాం అని అంటున్నారు. సో అందుకు గల కారణాలు ఏంటి? చాలా ప్రాక్టికల్ మంచి ప్రశ్న అడిగారు. ప్రధానంగా ఒకటి, ఎవరికైనా పెయిన్ ఉంటే, నొప్పి ఉంటే అది ఎమోషనల్ హార్మోన్ ఏది ఆక్సిటోసిన్. సో ఎవరికైనా పెయిన్ ఉంటే, నొప్పి ఉన్నప్పుడు, సరైన ఆహారం తీసుకున్నప్పుడు, సరిగ్గా వాటర్ తీసుకున్నప్పుడు, అన్నిటికంటే ఇంపార్టెంట్ నిద్ర సరిగ్గా లేనప్పుడు, ఎమోషనల్గా అప్సెట్ ఉన్నప్పుడు పాలు ఉత్పత్తి జరగదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ 2 విషయాలు, మంచి అటాచ్మెంట్ అండ్ ల్యాచింగ్ అంటారు. అంటే బేబీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. బేబీ అబ్డామిన్, మదర్ అబ్డామిన్ తగిలి ఉండాలి. ఇప్పుడు నిపిల్ ఉంటుంది కదా ఏరియాలో బ్లాక్ కలర్ పార్ట్. ఇప్పుడు బేబీ లోయర్ లిప్ అనేది అంటే బాగా ఎవర్టెడ్ బయటకు ఉండాలా, అది మొత్తం నిపిల్ని లోపలికి తీసుకునేటట్లు ఉండాలా. మదరు బేబీ మీదకు వంగకూడదు, బేబీని మదర్ సపోర్ట్ చేసుకోవాలి. సో ఇట్లా కొన్ని విషయాలు ఉంటాయి. సైన్స్ ఆఫ్ గుడ్ అటాచ్మెంట్, మంచిగా అటాచ్ చేసుకొని మంచి అటాచ్మెంట్ ఉంటే బేబీ కూడా కంఫర్టబుల్గా సగ్ చేస్తుంది. ఎంత పాలు తాగితే అంత పాలు ఉత్పత్తి పెరుగుతుంది.
సో రాత్రుల్లో కూడా పాలు ఇవ్వాలి, ఎందుకంటే ఆక్సిటోసిన్ అనేది నైట్లో ఎక్కువ రిలీజ్ అవుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ అనేటివి అవి లైట్కి సంబంధించిన, అంటే మన సర్కేడియన్ రిథంలో ప్రొలాక్టిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అది లైట్ని బట్టి దాని సైకిల్ ఉంటుంది అన్నట్టు. సో నైట్లో కూడా ఇవ్వాలి. సో ప్రొలాక్టిన్ సెక్రెట్ కావాలి, పాల ఉత్పత్తి పెరగాలంటే నైట్లో కూడా ఫీడింగ్ ఇవ్వాలి. సో మంచి అటాచ్మెంట్, మంచి లాచ్మెంట్ ఉండి ఇట్లా పెయిన్ లేదు, మంచి ఆహారం తీసుకుంటా మంచిగా నిద్రపోతున్నారంటే 99.9% తల్లులకి యూజువల్గా సమస్య ఉండదు పాలు ఇవ్వడంలో. అంటే ఆహారం అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే పాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? అన్ని పోషకాహారాలు తీసుకోవాలి. మనం చేసే తప్పు ఏంటంటే చాలా మందికి కొంచెం కారము అన్నం మాత్రం పెడుతుంటారు. అట్లా చేయడం వల్ల బిడ్డకి ఏం ప్రాబ్లం కాదు, తల్లికి పాలు ఉత్పత్తి పెరుగుతుంది, మన వల్ల అపోహ. అలా ఏం లేదు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు అన్ని తీసుకోవాలి. ఈవెన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళైతే ఫిష్, ఎగ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. తీసుకుంటే మంచిది. ఇంకా తల్లి మంచి ఆహారం తీసుకోవాలి, మంచి నిద్ర, మంచి నీరు తీసుకుంటే ఖచ్చితంగా పాలు ఉత్పత్తి పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా జాబ్స్కి వెళ్తుంటారు. సో వాళ్ళు పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి టైం సరిపోదు, వాళ్ళు అందుబాటులో కూడా ఉండరు. అప్పుడు ఏం చేయాలంటారు? ఒకటి, మనం ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అంటాం. పాలు బాటిల్లోకి, గ్లాసులకి, స్టీల్, ప్లాస్టిక్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లాస్టిక్ కాదు, స్టీల్ కంటైనర్లకి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు యూజువల్గా 4 to 6 hours, 4 hours రూమ్ టెంపరేచర్లో తల్లిపాలు ఖరాబ్ అవ్వవు. ఓకే. నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే, నార్మల్గా డీప్ ఫ్రీజర్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 24 hours వరకు ఖరాబ్ కాదు. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే 4 months వరకు ఖరాబ్ కాదు. ఓకే, 4 months వరకు 4 months కూడా ఖరాబ్ కాదు. అందుకని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, దురదృష్టవశాత్తు ఏదైనా ఒక బేబీకి తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఒకవేళ తల్లి మరణించింది, లేకపోతే సీరియస్ కండిషన్ ఉంది, మెడికల్ కండిషన్, ఐసీయూలో ఉంది, పాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, పాలు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి అంటే ఇప్పుడు హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ వచ్చాయి. సో మిల్క్ బ్యాంకులో ఇట్లా డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఒక బేబీ చాలా కారణాల వల్ల కొంతమంది పిల్లలు చనిపోతారు పుట్టిన తర్వాత. ఇప్పుడు ఆ తల్లికి పాలు ఉంటాయి, ఆమె పాలు ఎక్స్ప్రెస్ చేసి దానం చేయొచ్చు మిగిలిన పిల్లలకి, ఎవరికైతే తల్లి లేని పిల్లలు ఉంటారో చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఎక్కువ పాలు అవుతుందని చెప్పేసి పిండి పారబోస్తారు. అదే అమృతం, ఇప్పుడు అమృతాన్ని మనం నెలపాలు చేసినట్టు అట్లా ఇవ్వచ్చు. సో మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి కొన్ని చోట్ల, ఇప్పుడు హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్లో అట్లా ఇవ్వడం అనేది మంచిది. దానివల్ల తల్లికి మంచిది, ఆ బిడ్డకు కూడా చాలా పుణ్యం చేసిన వాళ్ళు ఉంటాం. సో రూమ్ టెంపరేచర్లో 4 గంటల వరకు పెట్టుకోవచ్చు. ఆఫీస్ వర్క్ వెళ్ళే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్లో అయితే 4 గంటల వరకు ఏం కాదు. ఓన్లీ డీప్ ఫ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా 4 months వరకు కూడా ఉంటుంది. బాగుంటాయి, అసలు ఎలాంటి డ్యామేజెస్ ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఏం ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు కొత్తగా తల్లులయ్యే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు కొత్తగా అయ్యేవారు, ఒకటి, తల్లిపాల గురించి ఏదైనా అపోహలు ఉంటే మనం వైద్యుల్ని సంప్రదించి అపోహలు తొలగించుకోవాలి. తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి ఎంత ప్రయోజనమో తల్లికి కూడా ఎనలేని ప్రయోజనం జరుగుతుంది. సో మనం అందం నిజంగానే పెరుగుతుంది, వెయిట్ లాస్ అవుతారు, అందం ఉంటుంది, ఆరోగ్యము వస్తుంది తల్లిపాలు ఇవ్వడం ద్వారా. సో అందుకోసమని ప్రతి ఒక్క తల్లి కూడా బిడ్డకి పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వడం అనేది మీకు మంచిది, బిడ్డకు మంచిది, వాళ్ళ జీవితానికి మంచి పునాదిని వేసిన వాళ్ళం అవుతాం తల్లిపాలు ఇవ్వడం ద్వారా. ఓకేనా. సో అలాగే డాక్టర్ గారు, కొంతమంది తల్లులకు షుగర్ ఉంటుంది, సో వాళ్ళు బేబీకి పాలు ఇవ్వచ్చా? 100%. అయితే అసలు పాలు, తల్లిపాలు పడవు, తల్లిపాలు ఇవ్వకూడదు అనేది చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఓకే. అది మిగిలిన అన్ని కారణాలు రూల్ అవుట్ చేసుకున్న తర్వాత డాక్టర్లు చెప్తేనే పాలు ఇవ్వకుండా ఆపాలి. కానీ అది చెప్తున్నా, చాలా అరుదైన జన్యుపరమైన కారణం. ఇప్పుడు నేను లాస్ట్ ఒక 15 yearsలో అన్ని సీరియస్ పేషెంట్లు చూసే హాస్పిటల్లో పనిచేసిన. మేము కూడా 3 నెలలకు ఒక పేషెంట్ అలాంటి వాళ్ళు వస్తారు. ఏది ఆ హాస్పిటల్లో ఓపీడీ రోజుకి 10,000 మంది ఉంటారు. పీజీఐ చండీగఢ్లో 10,000 మంది ఓపీ వచ్చే హాస్పిటల్లో పిల్లల ఓపీ 2,000 ఉంటుంది. ఆ హాస్పిటల్లో 3 నెలలకు ఒకసారి ఇట్లాంటి కేసు వస్తుంది. అంటే ఊహించుకోండి, దేశం మొత్తం కలిపితే కూడా అలాంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి వాటిని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు బేబీకి ఏదన్నా కానీ పాలు పడట్లేదు అట్లా చెప్పకూడదు. షుగర్ ఉన్న తల్లి బేబీకి పాలు ఇవ్వడం ద్వారా ఈమెకి హెల్ప్ అవుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం. ఇలాంటి ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకనే చెప్తున్నది, మదర్కి కలిగిన ప్రయోజనాలు, ఆమె వెయిట్ గెయిన్ అయింది ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ అప్పుడు 10 to 12 kgs వెయిట్ గెయిన్ అవుతారు, అది వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పి. వీళ్ళు ఏదైనా బీపీ, షుగర్ లాంటివి ఉంటాయి
కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్. సో నెక్స్ట్ కొంతమంది పిల్లలు పాలు రాక డబ్బా పాలు ఇస్తుంటారు. సో దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే కొంతమంది ఆ డబ్బా పాలు మంచివి కావంటారు, అవి నిజంగానే మంచివి కాదా? సో ఓన్లీ తల్లి పాలే ఇవ్వాలా? చాలా మంది కూడా పాలు నింపి కూడా డబ్బాలో పోషిస్తుంటారు ప్లాస్టిక్. సో దాని వల్ల కూడా పిల్లలకి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అది అందులో నిజాలు లేదు. ఇప్పుడు ఖచ్చితంగా డబ్బా పాలు మంచిది కాదు. పోత పాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మనం అడ్వైజ్ చేస్తాం. ఈ తల్లిపాలకి రీప్లేస్మెంట్ లేదు. అవన్నీ కూడా తల్లిపాలకి దగ్గర కూడా ఉండవు. ఇప్పుడు నక్కకి నాగలోకానికి డిఫరెన్స్ ఎంత ఉందో అంత ఉంటుంది. తల్లిపాలని యాజ్ ఇట్ ఈజ్ ఉండే అంటే తయారు చేయలేము మనం. సో దగ్గరగా ఏదైనా కొంతమంది పిల్లలకి దురదృష్టవశాత్తు తల్లి మరణించడము, లేకపోతే పాలు ఇవ్వలేని అంత మెడికల్ సీరియస్ కండిషన్ ఉండడం, అలాంటప్పుడు మాత్రమే డబ్బా పాలు ఇవ్వమని చెప్తాం. అది కూడా ప్లాస్టిక్ డబ్బాలో ఇవ్వకూడదు. దాని ప్రిపరేషన్ వేరే చేసుకోవాలి, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇవ్వాలి. స్టీల్ వస్తువులు వాడమని చెప్తాం. స్టీల్ స్పూన్తో ఇమ్మని చెప్తాం, పాలాడితో ఇమ్మని చెప్తాం. కొంచెం పెద్దగా అయిన తర్వాత గ్లాస్తో 6 months తర్వాత అట్లా చిన్న గ్లాస్తో అట్లా ఇవ్వచ్చు. ప్లాస్టిక్ బాటిల్ ఇవ్వడం ద్వారా చాలా సమస్యలు వస్తాయి. వీళ్ళకి నిమోనియా, డయేరియా, చెవి ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్ ఇలాంటివి వచ్చి చాలా సీరియస్ కండిషన్ అయ్యి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి less than 6 months పిల్లలు మరణం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకని డబ్బా పాలు ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాం. ప్లాస్టిక్ డబ్బా అయితే అసలు ఇవ్వకూడదు. సో అలాగే కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే బేబీ 5 years వరకు కూడా పాలు ఇస్తూ ఉంటారు. సో అందులో కూడా ప్రోటీన్ ఉంటుందా? అంటే ఆ 5 years వరకు కూడా బేబీకి పాలు ఇవ్వచ్చు. అయితే యూజువల్గా ఫస్ట్ 6 months తల్లిపాలు మాత్రమే ఇవ్వమని చెప్తాం. తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని వయసును బట్టి ఇస్తూ 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. 2 నుంచి 5 సంవత్సరాల వరకు పాలు ఇవ్వచ్చు, కానీ పెద్దగా పోషక పదార్థాలు అంత లాభం ఏముండదు. ఇంకొకటి కొంతమందికి మేము కంటిన్యూ చేయమంటాం అంటే ఇది ఒక సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. బేబీ పాలు తాగుతున్నంత సేపు ఇది ఒక కాంట్రసెప్టివ్ లాగా, అంటే గర్భ నిరోధానికి కూడా పనికొస్తుంది. బేబీకి ఫీడింగ్ ఇస్తున్న రోజులు వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే 100% అని కాదు, కానీ యూజువల్ గా ఇంకొక బేబీ పాలు తాగుతుందంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ నెక్స్ట్ ఆ గ్యాప్ తీసుకోవడం కోసం యూజువల్ గా 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోమంటాం కదా. సో అట్లా హెల్ప్ అవుతుంది. కొంతమంది 5 years కంటిన్యూ చేస్తారు కదా, వీళ్ళు ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేయడానికి కొంతవరకు ఇది హెల్ప్ అవుతుంది. ఒక సాధారణ గర్భ నిరోధనకు కూడా ఇది సహాయం చేస్తుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి అనేది మన ఆప్షన్, ఖచ్చితంగా ఇవ్వాలని ఉంటుంది. పోషక పదార్థాలు తక్కువనే ఉంటాయి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫుడ్ ఇవ్వాలి. సో అంతేకాకుండా కొంతమంది పిల్లలు పుట్టిన బేబీ దగ్గర నుంచి 2-3 months వరకు కూడా మా బేబీ పాలు తీసుకోవట్లేదు, ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు అని అంటున్నారు. అసలు దానికి గల కారణాలు ఏంటి? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్పాను కదా, ఇప్పుడు మంచిగా అటాచ్ చేసుకుంటారు లేదా, మంచి పొజిషన్ చాలా ఇంపార్టెంట్. పొజిషన్ చాలా ఇంపార్టెంట్. బేబీ నిప్పిల్ ఏదైతే మదర్ నిప్పిల్ ఏదైతే ఉందో అది బేబీ నోట్ లోపల ఫుల్ గా ఉండాలి. ఈ లోయర్ లిప్, బేబీ లోయర్ లిప్ చెస్ట్ కి తగిలి ఉండాలి, ఎవర్టెడ్ ఉండాలి, బయటకి ఓపెన్ అయ్యి అంటే సర్చ్ చేయడానికి రెడీ ఉన్నట్టు ఉండాలి. బేబీ చెస్ట్ మదర్ చెస్ట్ కి తగిలి ఉండాలి. ఏరియాలో ఉంటది కదా, ఆ ఏరియాలో నిప్పిల్ అనేది బేబీ నోస్ కి స్ట్రైట్ గా ఉండాలి. అంటే ఆ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. పొజిషన్ కరెక్ట్ పొజిషన్ ఉంటే మంచిగా తీసుకుంటారు. ఇప్పుడు బేబీ మీదకి వంగిపోయి బేబీకి సరిగ్గా సపోర్ట్ లేకుండా అట్లా తీసుకోవడం చాలా కష్టం. అంటే అదే ఒక రీజన్ అన్నమాట. పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకనే మనం డిఫరెంట్ వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. సపోజ్ ట్విన్స్ ఉన్నారు, ఇద్దరికి కూడా ఆకలేస్తుంది ఒకటేసారి, మరి ఇద్దరికి ఒకటేసారి ఫీడింగ్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. కొన్ని పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫుట్బాల్ పొజిషన్ అని చెప్తాం. ఇప్పుడు ఫుట్బాల్ ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇట్లా ఒక బేబీని ఇలా పెట్టుకొని ఒక బేబీని ఇలా పెట్టుకొని ఇద్దరికి కూడా ఒకటేసారి ఫీడింగ్ ఇవ్వచ్చు. సో అట్లా పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పొజిషన్ పెట్టుకొని మంచిగా తల్లి ఆరోగ్యం కాపాడుకుంటే, అంటే మంచి ఆహారం తీసుకుంటే మంచిగా నిద్రపోతుంది, బేబీకి సరిపడేంత పాలు వస్తాయి. అది బేబీకి మంచిది, తల్లికి కూడా మంచిది. సో అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది అంటే కొత్తగా అంటే డెలివరీ అయిన వాళ్ళు ఎక్కువ అంటే నార్మల్గా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. చాలా ఎక్కువ మంది అంటే ఇట్లా నార్మల్ ఫ్రూట్ జ్యూస్ కాకుండా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో అది మంచిదేనా తల్లులకు? అంటే షుగర్ కంటైనింగ్ జ్యూసెస్ మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న వెంటనే ఇమ్మీడియట్ గా షుగర్ లెవెల్ బాడీలో షూట్ అప్ అవుతుంది. సో ఆ షుగర్ లెవెల్ దానికోసం ఇన్సులిన్ సెక్రెట్ అవుతుంది. ఆ ఇన్సులిన్ సెక్రెట్ అయిన వెంటనే ఈ షుగర్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో హైపోగ్లైసీమియా అనేది శరీరానికి చాలా ఒత్తిడి కలగజేస్తుంది, బ్రెయిన్ కి చాలా ఒత్తిడి కలగజేస్తుంది. షుగర్ లెవెల్ డౌన్ అయిపోతుంది అని చెప్పి శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ద్వారా తల్లి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు అఫెక్ట్ అవుతాయి. అందుకనే ఈజీగా
షుగర్ అవైలబుల్ ఉండే డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అవాయిడ్, జంక్ ఫుడ్ ఒక మాటలో చెప్పాలంటే ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. నేచురల్గా ఉండేటివి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో కొంతమందికి కొత్తగా తల్లులైన వాళ్ళు కూడా డైజెషన్ కాదు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా, వాళ్ళు అంటే సాఫ్ట్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే డైజెషన్ అంటే కొంతమందికి రిఫ్లెక్స్ ఉంటుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది, వామిటింగ్స్ అట్లా అవుతుంటాయి. వీళ్ళందరూ కూడా సహజంగా ఏదన్నా అంటే ఈ అతిగా కారం ఉండేటివి, అతిగా ఉప్పుగా ఉండేటివి, టీలు కాఫీలు ఎక్కువగా తీసుకోవడం, ఈజీగా అంటే షుగర్ ఎక్కువ ఉండేటివి, ఇట్లాంటివి స్పైసీ ఎక్కువ మసాలా ఉండేటివి, వీటిని అవాయిడ్ చేయమని చెప్పి. నార్మల్గా మనం చేసుకునే కర్రీలు, నార్మల్గా వీళ్ళు స్టేపుల్గా ఏదైతే తింటారో ఇంట్లో అది తినచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఫుడ్ ఉంటుంది, అది తినచ్చు. ఇప్పుడు రాయలసీమలో రాగి సంగటి చేసుకొని తింటారు, అట్లా తినచ్చు. వీళ్ళు బగారా రైస్ చేసుకుంటారు తెలంగాణలో. ఏదైనా కానీ సహజంగా ఉండేటివి మనం ఏదైతే అలవాటు ఉంటాయో వాటిని అన్ని తినచ్చు, తినడం మంచిది. అట్లా లేకుండా అప్పుడు ప్రత్యేకంగా పథ్యం ఉండడము, లేకపోతే ఎక్స్ట్రాగా ఫుడ్ అలవాటు చేసుకోవడం మంచిది కాదు. డాక్టర్ గారు కొంతమంది ఎల్లిపాయ కారం వేసుకుంటే పాలు ఎక్కువ వస్తాయి అని అంటారు, అందులో నిజమే ఉందా? అలాంటి దాంట్లో నిజమేం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎల్లిపాయ కారము టేస్ట్ ఉంటది, ఇష్టం ఉంటది అంటే తినండి, కానీ తల్లికి సరిపడా పోషక పదార్థాలు అన్ని ఇవ్వాలి మనం. ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలి, కాయగూరలు ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, డ్రై ఫ్రూట్స్ ఉండాలి, కాజు, బాదం, పిస్తా, ఖర్జూరం, సీజనల్ ఫ్రూట్స్ ఉండాలి. నాన్ వెజ్ తీసుకున్నట్టే వీక్లీ వన్స్ ఫిష్ ఉండాలి, డైలీ ఎగ్ ఇవ్వాలి, కాజు మామూలుగా రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, జొన్నలు, ఉదర్లు ఇవి అలవాటు ఉంటే అవి తీసుకోవాలి. అట్లా అంటే నేచురల్గా అవైలబుల్ ఫుడ్ మనం ఏదైతే తింటామో అది అన్నీ ఇవ్వాలి. తల్లికి ప్రత్యేకంగా ఫుడ్ని అవాయిడ్ చేయడము, ఓన్లీ అన్నము ఎల్లిపాయ కారం పెట్టడము అనేది పాలు ఉత్పత్తిని పెంచుతుంది అనేది అపోహ. అలా ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు సిటీలో కంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం భయం ఉంది, తల్లిపాలు ఇప్పటి వరకే ఇవ్వాలి, ఈ టైంలోనే ఇవ్వాలి, ఈ టైంలో ఇవ్వద్దు, సో తల్లిపాలు 2-3 రోజుల తర్వాత ఇవ్వాలని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి. సో వాళ్ళని అంటే అవేర్నెస్ పోగొట్టడానికి ఏం చేస్తే, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఈ తల్లిపాల? ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కూడా బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో బేబీ డెలివరీ అయిన వెంటనే బేబీని తీసుకెళ్లి తల్లి ఛాతీకి అటాచ్ చేస్తాం, ఫస్ట్ సక్ చేపిస్తాం. సో దానివల్ల తల్లికి చాలా లాభం జరుగుతుంది. ఆ యుట్రస్ నుంచి రక్తస్రావం కాకుండా ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం బేబీకి మదర్కి ఒక బాండింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చేది మురుపాలు, అందులో చాలా పోషక పదార్థాలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచేట్టు ఉంటాయి, అది ఫస్ట్ వ్యాక్సిన్ లాంటిది. సో ఫస్ట్ 1 అవర్లోనే మనం ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తే అదొక మళ్ళీ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి, యూజువల్గా 8 to 12 టైమ్స్ ఫీడింగ్ ఇవ్వమంటాం. బాగా తక్కువ బరువు ఉన్న వాళ్ళైతే 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి. కొంచెం నార్మల్గా 2.5-3 kgs ఉన్న వాళ్ళైతే ప్రతి 3 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి. ఇటువైపు 15 నిమిషాలు ఒక సెషన్ ఇవ్వాలి, ఇంకొక బ్రెస్ట్ నుంచి 15 నిమిషాలు ఇవ్వాలి, 15 నిమిషాలు కనీసం బర్పింగ్ చేయాలి. ఈ బ్రెస్ట్ ఎంటీ అయిపోయిన తర్వాతనే ఈ బ్రెస్ట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేపు అట్లా చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ వచ్చే పాలు 4 మిల్క్ అంటాం స్టార్టింగ్ లో, లాస్ట్ లో వచ్చేది హైండ్ మిల్క్. 4 మిల్క్ లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, చివరికి వచ్చే దానిలో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి, ఫ్యాట్, ప్రోటీన్ ఉంటుంది. ఫస్ట్ లో వచ్చేది బేబీ దాహాన్ని తీరుస్తుంది, చివరిలో వచ్చేది బేబీ బరువు పెరగడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇటు మార్చకూడదు. ఇటువైపు కంప్లీట్ చేసిన తర్వాత ఇటువైపుకి వెళ్ళి తర్వాత 15 మినిట్స్ బర్పింగ్. ఇది యూజువల్గా 45 మినిట్స్ సైకిల్ అన్నట్టు. అట్లా ప్రతి 3 గంటలకు ఒకసారి చేయాలి. సో అలాగే డాక్టర్ గారు, గవర్నమెంట్ ఇప్పటి వరకు తల్లిపాల సంస్కృతి గురించి, అలాగే తల్లిపాల ప్రాముఖ్యత గురించి చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, అసలు దాని గురించి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, ఒక్కసారి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఈ సంవత్సరం థీమ్ అనుకున్నాం కదా శ్రవంతి గారు, ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్. ఒక సుస్థిరమైన జీవిత పునాదికి తల్లిపాలకు మద్దతు ఇద్దాం అండ్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ వర్క్స్. ఇప్పటి వరకు తీసుకున్న కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. ఏవే కార్యక్రమాలు తీసుకున్నామంటే ఇక్కడ అంటే స్టాటిస్టిక్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. IYCF అంటాం, ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ కౌన్సిలింగ్. దీని ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ రేటు 58% పెరిగింది. సెకండ్ థింగ్ BFHI, బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్. బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ వలన ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సుమారుగా 45% పెరిగింది. అంటే నేషనల్ మాస్ మీడియా క్యాంపెయిన్. ఇప్పుడు తల్లిపాల వారోత్సవాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ గురించి, న్యూస్ లో కానీ ఇప్పుడు మీడియాలో మీరు డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలు వీటి వలన సుమారుగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 17% పెరిగింది. చాలా ఇంపార్టెంట్, 1% అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అసలు. అట్లనే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్, తల్లిపాలకు ఆల్టర్నేటివ్ ఫీడింగ్ ఉన్నది. వీటిని ఏవైతే ఉంటాయో వాటిని మార్కెటింగ్ చేయకూడదు, మిగిలిన బిస్కెట్స్, చాక్లెట్స్ అట్లా చేసినట్టు చేయకూడదు. సో ఈ నియంత్రణ వలన ఈ రూల్ ఉన్న దేశాలలో 54% ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ పెరిగింది. ఈ రూల్ లేని దేశాలలో ఓన్లీ
24% ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంది. సో ఈ లెజిస్లేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ 170 కంట్రీస్ పాటిస్తుంది. అండ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్, తల్లికి లీవ్ ఇవ్వడం ద్వారా 52% ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ పెరిగింది. అలాగే వర్క్ ప్లేస్ లో బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్, సెపరేట్ ఫీడింగ్ రూమ్ ఉండడము, ఇట్లా సపోర్ట్ చేయడం ద్వారా కూడా పెరుగుతుంది. సో ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేయాలనేది ఈ సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ యొక్క థీమ్. ఓకే, సూపర్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ముఖ్యంగా డాక్టర్ గారు అయితే తల్లిపాల గురించి, అలాగే తల్లిపాల వారోత్సవాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ సురేంద్ర బాబు గారు తల్లిపాల గురించి, అలాగే తల్లిపాల ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా ఆగస్టు 1 నుంచి అలాగే 7th వరకు కూడా తల్లిపాల వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. సో తల్లిపాలు చాలా ముఖ్యం. అంటే బేబీ పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల వరకు బేబీకి చాలా ముఖ్యం. ముఖ్యంగా 6 months వరకు బేబీ ఇంకా ఎక్కువ హెల్తీగా ఉండడానికి, ఎక్కువ బరువు పెరగడానికి, అలాగే పోషక ఆహారాలు అందడానికి కూడా తల్లిపాలు చాలా ఎంతో విలువైనవి. సో ఇవ్వండి, డాక్టర్ సురేంద్ర బాబు గారు చాలా చక్కగా వివరించారు తల్లిపాల గురించి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బల్గం టీవీ.